So well done guys, we have finished derivative theorem. That means ఒక ఫంక్షన్ ఇచ్చారు f of t అని, దాని డెరివేటివ్ f డాష్ t. ఈ రెండు కూడా క్లాస్ ఏ ఫంక్షన్స్, అంటే పీస్ వైజ్ కంటిన్యూయస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ యాడర్. దాని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా కనుక్కోవాలో కూడా చూసాము. ఇప్పుడు ఏంటంటే విల్ మూవ్ టు ద ఇంటిగ్రేషన్, అంటే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి, దాని వాల్యూ ఎంత వస్తుంది అన్నది. సపోజ్ ఇక్కడ నేను థీరం రాశాను. సపోజ్ ఇఫ్ ఎల్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ f of t is f of t అని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దెన్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. సో విత్ వేరియబుల్ ఏదో డమ్ ఇండెక్స్ తీసుకోవచ్చు మనం, f of x dx అనో f of u లోయర్ లిమిట్ is t equal to 0 and upper limit is some t, not necessarily infinity, some t. దెన్ 1/p into f of p అని మనం ప్రూవ్ చేయాలి. చేయొచ్చా? దీన్ని మనం ప్రూవ్ చేయాలి, డెఫినెట్గా ప్రూవ్ చేయొచ్చు. ఎట్లా ప్రూవ్ చేయొచ్చు చూద్దాం. And then proof is easy. చాలా ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం. నేను ఏం తీసుకుంటా అంటే, లెట్ us take this will be take g as a function of some t 0 to t f of u into d. డెఫినెట్గా ఇది ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ t పెడితే g as a function of t నే వస్తుంది. Now differentiate this. Now differentiate with respect to t. Differentiate చేద్దాం అంటే d. సో ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, d by dt of 0 to t f of u into du. మీరు ఇలా ఆలోచించు, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుసు. అయిన తర్వాత నాకు ఏం మిగులుతుంది ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఓన్లీ f of u అంటే f of t మిగులుతుంది. g dash t is equal to ఏం మిగిలిందమ్మా నాకు, f of t. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? నౌ విల్ మూవ్ టు దిస్. ఏంటి we know సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఎలా వస్తుంది మనకు, p ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ మైనస్ g of 0. అంతేనా? ఇక్కడ చూడండి ఇంకో పాయింట్ ఆల్సో. ఇప్పుడు g of 0 కనుక్కుందాం. g of 0 అంటే ఏమొస్తుంది, t ప్లేస్లో 0 పెట్టండి, 0 0 f of u into du. అప్పర్ లిమిట్ 0 లోయర్ లిమిట్ 0 కాబట్టి ఏమొస్తుంది, g of 0 0 వస్తుంది. నా ఇప్పుడు రండి, మనకి ఫార్ములా తెలిసింది. g డాష్ t అంటే ఏమొచ్చింది, g డాష్ t అంటే f of t వచ్చిందా, ఇక్కడ పెడదాం. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g డాష్ t అంటే f of t మైనస్ p. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g of t అంటే g of t అంటే ఇది. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g of t అంటే 0 to t f of u into du మైనస్ g of 0 అంటే 0 అయిపోయింది. అంతేనా? సో ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t. వాట్ ఇస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ f of t? f of p. సో f of p is equal to p multiplied by Laplace transformation of 0 to t f of u to d. అంతే కదా, రిపీట్కి వస్తుంది. by p is equal to Laplace transformation of 0 to t f of u into d. అంతేనా? ఇట్స్ వెరీ క్లియర్. చాలా ఈజీగా మనం ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. మరి దీన్ని కొద్దిగా మనం ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. ఎలా ఎక్స్టెన్షన్ చేయొచ్చు నేను చెప్తా చూడండి. ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ ఒకసారి ఉంది కాబట్టి 1/p ఇంటూ f, 2 సార్లు అంటే 1/p², 3 సార్లు అంటే 1/p³, 4 సార్లు అంటే 1/p44. ఇన్ జనరల్గా మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇది థీరం ప్రూఫ్ అయిపోయింది, జనరల్ ఏం చేస్తున్నాను, వీ కెన్ జనరలైజ్ దిస్. I can generalize this. ఏం చేయొచ్చు, ఇప్పుడు చూడండి. సో జనరల్ ఫార్ములా, వాట్ ఇస్ ద జనరల్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to t 0 to t 0 to t ఇక్కడ n టైమ్స్ అని రాస్తున్నా.
సో ఎఫ్ ఆఫ్ యు డియు డియు అట్లా ఇది కూడా ఏంటంటే n టైమ్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 1/p⁴n ఇంటూ ఎఫ్ ఆఫ్ పి అంటే 1/p⁴n ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకేనా? ఈ ఫార్ములా మనకు చాలా యూజ్ అవుతుంది. దీని అప్లికేషన్ ఏంటో మనం ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఐ విల్ టేక్ సమ్ ప్రాబ్లమ్స్ దెన్ వీ కమ్ టు నో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములే. ఓకే గాయస్, మనము ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ఒక థీరం చదివాము, మనకు ఫార్ములా వచ్చింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో దీంట్లో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే ఫైండ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t e⁻ t cos of t dt. అంతేనా? సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ఇక్కడ? వాట్ ఇస్ ద జనరల్ ఫార్ములా విల్ బి? వై నో వాట్ ఇస్ ద జనరల్ ఫార్ములా హియర్? ఇందాకే చదివాం. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to t f of some function du will be is equal to 1/p into Laplace transformation of that function. ఇది అంతేనా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది ఫంక్షన్ f of t. సో హియర్ f of t will be is equal to e⁻ t into cos of t. దీనికి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో నౌ we want Laplace transformation of e⁻ t into cos of t. బట్ మనకు తెలుసు దీనికి కావాలంటే ఏం కావాలి? మనకు షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి మనం, అంతేనా? e⁻. సో cos of t కి ఏమొస్తుంది మనకు? p డివైడెడ్ బై p² ప్లస్ 1² విత్ p అనేది ఏమవ్వాలి? p టెన్స్ టు -t ఉంది కదా, p ప్లస్ 1 అవ్వాలి. సో అప్పుడు నాకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e⁻ t ఇంటూ కాస్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే p ప్లస్ 1/p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. అంతేనా? వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఈ రిక్వైర్మెంట్ మనకు, సో దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to t ఏంటి? f ఆఫ్ u అంటే 0 to t e⁻ t ఇంటూ కాస్ t dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1/p into Laplace transformation of f of t. ఇదే Laplace transformation of f of t. ఏమొచ్చింది నాకు? p plus 1 divided by p plus 1 whole square plus 1. అంతేనా? చాలా సింపులా? దట్స్ వెరీ ఈజీ. జస్ట్ అప్లై చేసినాం అంతే దాన్ని. ఓకే, వెల్ డన్ గైస్. Just now we completed one problem. Let us take another problem on this integrals. So what is the problem will be? Find Laplace transformation of 0 to t double integral cos h hyperbolic function au. Okay, same formula ఏంటి? డబుల్ ఇంటిగ్రల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? 1/p² into Laplace transformation of f of t, that is f of p/p². ఇక్కడ f of t అంటే ఏంటి? హైపర్బోలిక్ ఫంక్షన్. Here f of t will be is equal to cos h at. So cos h at. That's it. So మనకు Laplace transformation of this function కావాలి f of t. That is Laplace transformation of cos h at. What is this value of Laplace transformation of this function cos h? p divided by p² minus a². అంతేనా? ఇది తెలిసింది కదా. Once I know this, then నాకు కావాల్సింది ఏంటి? దేర్ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to t cos h au du is equal to ఏమొస్తుంది? 1/p² into Laplace transformation. So p divided by p² minus a². p² కట్ అయింది. సో 1/p into p² minus a². వెరీ సింపుల్. అర్థమైందా? ఇంటిగ్రేషన్ ని ఎలా వాడుకోవాలో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ లో. జాగ్రత్త. ఓకే, వెల్ డన్ స్టూడెంట్స్. నౌ విల్ సీ ద లెబ్నిట్జ్ రూల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ చేయడం అంటే ఇక్కడ చూడండి ఏంటో చెప్తా. లెట్ us if f of
x alpha. F is a function of x and alpha, and its derivative with respect to alpha is also exist, and that will be both are continuous functions of x and alpha. So ఇది continuous అవ్వాలి, ఇది continuous అవ్వాలి in their domains. Then differentiation of the function, ఏ ఫంక్షన్ అది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x alpha dx. అంటే ఫస్ట్ ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేట్ చేయాలి, ఆ తర్వాత విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా డిఫరెన్షియేషన్ చేయాలి. కానీ అన్నిసార్లు మనకు ఇంటిగ్రేట్ చేయడం ఈజీగా ఉండదు. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు డూ ఇంటిగ్రేషన్ ఎవ్రీ టైమ్. సో కొన్ని ఫంక్షన్స్ కి ఇంటిగ్రేట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చెప్తుందంటే ఈ లెబ్నిజ్ రూల్, ద ఫంక్షన్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అయ్యి, సో దాని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా కూడా కంటిన్యూస్ అయితే, సో ఇంటిగ్రేషన్ కంటే ముందు డిఫరెన్షియేషన్ చేయండి, ఆ తర్వాత కావాలంటే ఇంటిగ్రేట్ చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద లెబ్నిజ్ రూల్. సో జాగ్రత్త. సో చాలా యూజ్ అవుతుంది, చాలా పవర్ఫుల్ రూల్, మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని ఎక్కడ 12th స్టాండర్డ్ లో న్యూటన్ అండ్ లెబ్నిజ్ రూల్ అని చదివింటారు, అంతేనా? సో అంటే ఓన్లీ ఫర్ వన్ డైమెన్షన్, అంటే ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అన్నట్టు చదివింటారు. ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ బి ఆఫ్, సో ఫంక్షన్ ఈస్ 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ ఆల్ఫా. ఓకే, అర్థమైందా? Okay, good guys. Now we will discuss one of the important theorem, that is multiplication by t. అంటే అసలు ఈ థీరం ఏంటి, ఆ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఇస్ ద థీరం స్టేట్మెంట్. ఇఫ్ f of t is class A function, class A function అంటే పీస్ వైస్ కంటిన్యూస్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్, అండ్ if Laplace transformation of f of t is equal to f of t, then Laplace transformation of multiplication by t కదా, multiply with t, Laplace transformation of f of t multiplied by t entire will be is equal to minus d by dp of f of t అన్నది మనం ప్రూవ్ చేయాలి, అంతేనా? సో Laplace transformation of t multiplied by f of t is equal to మనం అది ప్రూవ్ చేయాలి. చేద్దామా? చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇక్కడ నుంచి చూద్దాం. ఏమి ఇచ్చాడు మనకు, గివెన్ దట్ Laplace transformation of f of t, Laplace transformation of f of t is equal to f of p, that means 0 to infinity e power minus pt f of t dt. ఇంతే కదా డెఫినేషన్. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు p. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p. సో డిఫరెన్షియేషన్ చేస్తే, సో d by dp of f of p is equal to d by dp of this entire thing. So 0 to infinity e power minus pt f of t into dt. ఇక్కడ మనకు లెబ్నిజ్ రూల్ యూజ్ అవుతుంది. లెబ్నిజ్ రూల్ ఏం చెప్తుంది, ఫంక్షన్ కనుక ఇదంతా కంటిన్యూస్ కనుక అయితే, ఇది ఎలాగో కంటిన్యూస్ అని మనకు తెలుసు, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసి తర్వాత ఇంటిగ్రేట్ చేయొచ్చు, అంతేనా కదా? సో యూజింగ్ లెబ్నిజ్ థీరం, యూజింగ్ లెబ్నిజ్ థీరం రూల్ ఆర్ థీరం ఆర్ రూల్, లెబ్నిజ్ థీరం ఆర్ రూల్. సో ఫస్ట్ లోపల డిఫరెన్షియేషన్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది నాకు, d by dp of f of p will be is equal to, సో ఫస్ట్ ఏం చేయాలా, డిఫరెన్షియేషన్ చేయాలా. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు, 0 to infinity, f is a function of t కాబట్టి no need to differentiate, then d by dp of e power minus pt into dt. So what is the e power minus pt differentiation with respect to p? e power x లాగే వస్తుంది, అంటే 0 to infinity f of t e power minus pt, మళ్ళీ దాన్ని చేస్తే మైనస్ t into dt వస్తుంది. సో మైనస్ బయటకు వచ్చేస్తుంది, మైనస్ బయటకు రండి. అప్పుడు ఏం మిగిలింది నాకు, 0 to infinity e power minus pt t multiplied by f of t dt, అంతేనా? సో ఇప్పుడు ఏమైంది ఇది, వాట్ ఇస్ దిస్ విల్ బి, దీన్ని ఎలా రాయచ్చా? సో వాట్ ఇస్ దిస్ ఎంటైర్ థింగ్, దిస్ ఎంటైర్ థింగ్ ఏంటిది, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కదా, అంతేనా కదా? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఫంక్షనే కదా, అంతే. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు మనం, మైనస్ ఇటువైపు తీసుకొచ్చేయండి, మైనస్ d by dp of f of p will be is equal to Laplace transformation of t multiplied by f of t. This is what we need to prove. అర్థమైందా ఎలా ప్రూవ్ చేశామో? చాలా సింపుల్గా ప్రూవ్ చేశాం, అర్థమైందా? సో లెట్ us go through it. ఇంకా మనకు ఫర్దర్గా అవసరం అవుతుంది ఇది,
then we'll go for the t power 1, then we'll go for the t power 2, t power 3, జనరల్ చేసేద్దాం దీన్ని. I hope it is clear. Okay, well done guys. Next we'll move to the another theorem, that is multiplication by t power n. So what is the statement of that theorem? Same, f of t is a class A function, that is exponential order and piecewise continuous, and if Laplace transformation of f of t is given, that is equal to f of p, then if the function is multiplied by t power n, then its Laplace transformation will be, so n times differentiation of the function with multiplied by minus 1 whole power n అనేది మనం ప్రూవ్ చేయాలయా. మరి ఎలా ప్రూవ్ చేస్తాం ఇది? సో అది అగైన్ వెరీ సింపుల్. సో దిస్ లైక్ n ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేద్దాం, 2 ప్రూవ్ చేద్దాం, 3 ప్రూవ్ చేద్దాం, ఇన్ జనరల్ అలా ప్రూవ్ చేయొచ్చు. దీన్నే మీరు లోయర్ స్టాండర్డ్స్ లో ఎలా నేర్చుకుంటారు? ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా నేర్చుకుంటారు కదా. సో n ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేయడం, దెన్ సమ్ కాన్స్టెంట్ k ను m దానికి ప్రూవ్ అవ్వడం. లెట్ us ఫస్ట్ n ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేద్దాం. ఆ తర్వాత అజ్యూమ్ దట్ కి ఇట్ ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు సమ్ m ఆర్ k, దెన్ వీ నీడ్ టు ప్రూవ్ ఇట్ ఇస్ it is true for n equal to m plus 1 అనే దాన్ని కూడా అది అంటే mathematical induction as it is. Okay, so let us we use here, so mathematical induction. First I am proving for n equal to 1. So n equal to 1 ప్రూవ్ చేయడం అంటే ప్రీవియస్ థియరమే కదా. సో దట్ ఈజ్ ఆల్రెడీ ఉంది మీ బోర్డు పైన, నేను అరేంజ్ చేయను యాజ్ ఇట్ ఈస్. సో ఏం చేయొచ్చు ఇక్కడ? ట్రూ ఫర్ n equal to 1, ట్రూ ఫర్ n equal to 1. సో n equal to 1 కి ట్రూ అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి మనం? అజ్యూమ్ దట్ కి ట్రూ ఫర్ n equal to some m అని తీసుకొని దెన్ we need to prove it is also true for n equal to m plus 1. Okay, fine. So next we have to take true for some n is equal to m. Assume it is true for some n is equal to m. It is true for some n is equal to m. అంటే ఏంటి మీనింగ్? సో Laplace transformation of t power n into f of t that is equal to ఏమని దాని మీనింగ్? will be is equal to minus 1 whole power n into d by d, సో n టైమ్స్ చేయడం అన్నట్టు. అది ప్రూవ్ అని అనుకుందాం. సో లెట్ us assume that కి it is true for that one. సో దానికి ట్రూ అయింది అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా m plus 1 కు ప్రూవ్ అని చూపించాలి. అంతేనా దాని మీనింగ్? సో అంటే దీని మీనింగ్ ఏంటిది? Laplace ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t అనే కదా. అంటే దీని మీనింగ్ ఏంటిది? 0 to infinity e power minus pt t power n into f of t is equal to minus 1 whole power n into differentiation of n times. So now we need to prove for it is also true for some plus 1. Next ఏం చేద్దాం ఇప్పుడు? సారీ, ట్రూ ఫర్ సమ్ n is equal to m అనుకుందాం కదా, m పెట్టండి అయ్యా, m టైమ్స్ సో m అనుకుందాం కదా, m అని పెట్టండి అంతే. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ట్రూ ఫర్ m plus 1 అని ప్రూవ్ చేయాలి. we need to prove it is also true for m plus 1. చూద్దాం ఎలా చేయొచ్చు దీన్ని. ఏం లేదు, మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. differentiate with respect to p, differentiate with respect to p. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటిగ్రేషన్ చేసి డిఫరెన్షియేషన్ చేయాలి యాక్చువల్ గా, కానీ కంటిన్యూస్ ఫంక్షన్స్ కాబట్టి డైరెక్ట్ లోపల మనం ఇంటిగ్రేట్ డిఫరెన్షియేషన్ చేసేయచ్చు. we can do the differentiation inside. సో ఇప్పుడు చేస్తున్నాను, జాగ్రత్త వినండి, దీన్ని చేస్తున్నా. సో d by dp of 0 to infinity e power minus pt t power m into f of t will be is equal to minus 1 whole power m. ఆల్రెడీ m టైమ్స్ ఉంది, ఇంకొకసారి చేస్తే ఏమవుతుంది? m plus 1 అవుతుంది ఇంటూ f of p. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పినా లోపల తీసుకుని చేసేయండి అని చెప్పిన దీన్ని. సో ఇదంతా సమ్ కాన్స్టెంట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు p, దీన్ని చేయాలి. దాన్ని చేస్తే ఏమొస్తుందమ్మా? మైనస్ t ఇంటూ e power minus pt t power m into f of t. దిస్ విల్ బి ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏముంది? ఈ మైనస్ బయటికి రాండి. ఇక్కడ t పవర్ 1 ఉంది, ఇక్కడ m ఉంది, t పవర్ m మైనస్ బయటికి తీసుకొచ్చేస్తా. 0 to infinity e power minus pt t
t power m plus 1 into f of t dt will be is equal to as it is రాయండి. ఇక్కడ చూడండి -1 అని పెట్టచ్చు, ఇక్కడ హోల్ పవర్ 1 ఏం లేదంటే. సో దాన్ని అటు సైడ్ పంపించేద్దాం, దాన్ని ఇటు సైడ్ పంపించేద్దాం. లెట్స్ సే సెండ్ దిస్ మైనస్ టు దిస్ సైడ్. ఆల్రెడీ -1 హోల్ పవర్ m ఉంది, ఇప్పుడు ఏమవుతుంది హోల్ పవర్ m ప్లస్ 1 అవుతుంది. అంటే 0 to infinity e పవర్ మైనస్ pt t పవర్ m ప్లస్ 1 f of t dt will be is equal to -1 whole power m plus 1 divided by m plus 1 into f of t. So దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, we can clearly say that ki true for this is true for n is equal to m plus 1. దేనికి ప్రూవ్ అయిందమ్మా ఇది, ప్రూవ్ or n is equal to m plus 1 also. ఫస్ట్ దేనికి ప్రూవ్ చేసాము, ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to 1 అని ప్రూవ్ చేసాము. ఆ తర్వాత దేనికి ప్రూవ్ చేసినాము, అజ్యూమింగ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n equal to m అని అజంప్షన్ తీసుకొని అది తీసుకున్నాం. ఆ తర్వాత m plus 1 ప్రూవ్ చేయాలి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఆ ఫార్ములాకి వచ్చేసింది కదా, ట్రూ ఫర్ n is equal to m plus 1. అర్థమైందా? సో దిస్ ఇస్ ద వెరీ సింపుల్ వే ఆఫ్ ప్రూవింగ్. మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ఇలా మనము ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో నౌ దీన్ని బేస్ చేసుకొని మనం సమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ థియరమ్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Okay guys, we will solve some problems based on the previous concepts. So find the Laplace transformation of t multiplied by cos of at. So this we need to determine. మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. సో ద ఫార్ములా we use is here Laplace transformation of the function t power n multiplied by f of t will be is equal to -1 whole power n into differentiation with respect to p how many times, n times. ఇప్పుడు ఇది ఫార్ములా. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ప్రాబ్లంలో n ఎంత, t పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో కాబట్టి n ఈక్వల్ టు 1. సో n ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ వాట్ ఈజ్ f ఆఫ్ t దేర్, f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏంటి, cos ఆఫ్ at. మనకు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో f ఆఫ్ p విల్ బి ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f ఆఫ్ t దట్ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos ఆఫ్ at. అంతే కదా. మరి ఇప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి చెప్పండి. So that is p divided by p square plus a square, cos function p square plus a square. ఇప్పుడు ఏం చేయాలి మనకు, now Laplace transformation of t power 1 cos of at will be is equal to -1 whole power 1. So d by dp of this one p divided by p square plus a square. అంతేనా, దీని ఏ సేమ్ వస్తుంది. సో యూనిట్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు p 1 times. So in the denominator it is p square plus a square whole square. In the numerator what you will get, so p square plus a square into differentiation of p will be 1 minus p into 2p, so 2p square. సో అందులో 2p square అది క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది మనకు. సో ఇక్కడ మర్చిపోకండి -1 whole power 1 ఉంది అంటే మైనస్ ఉంటుంది ఇక్కడ. సో దెన్ వాట్ ఐ విల్ గెట్ హియర్, p square minus a square by p square plus a square whole square. అంతేనా కదా. సో దిస్ ఈస్ వాట్ వెరీ సింపుల్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఓకే గైస్, మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఏంటి ఇక్కడ, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t మల్టిప్లైడ్ బై e పవర్ మైనస్ t cos ht అన్నది ఇచ్చారు మనకు. ఏంటి, cos ht. ఎలా చేస్తాం దీనికి చెప్పండి, ఎలా చేద్దాం దీనికి. మరి f ఆఫ్ t ఏంటి ఇక్కడ, యాజ్ యూజువల్ మళ్ళా n ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 1. అండ్ f ఆఫ్ t ఏంటి నాన్న ఇక్కడ, e పవర్ మైనస్ t ఇంటూ cos ఆఫ్ ht. ఇప్పుడు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దీనికి కావాలి. f ఆఫ్ p విల్ బి ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e పవర్ మైనస్ cos ht. ఎలా చేస్తాం దీన్ని, షిఫ్టింగ్ థీరం యూజ్ చేయాల్సిందేనా. సో షిఫ్టింగ్ థీరం. సో cos ht కి అయితే డైరెక్ట్ గా వస్తుంది ఏంటి, లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos ht విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై p స్క్వేర్ మైనస్ 1.
అంతేనా? సో 1 divided by, sorry, p divided by, this is p divided by p square minus a. So cos h at is p divided by p square minus a square, hyperbolic function. Shifting theorem ప్రకారం దీని ఎలా వస్తుంది? p divided by p square minus 1 లో చేంజ్ p to p plus 1, ఇక్కడ ఎంత ఉందో p plus 1, అంతేనా? చేంజ్ p to p plus 1, చేంజ్ p to p plus 1 చేసి పెట్టండి, అప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ నాకు? సో f of p will be is equal to p plus 1 by p plus 1 whole square minus 1. So p plus 1 by a square plus b square plus 2ab చేయండి, ఏమొస్తుంది? అంతేనా వచ్చేది? సో p square plus 2p. సో దాన్ని చేస్తే నేను ఏం చేసిన, a square plus b square 1 1 క్యాన్సిల్ అయింది, 2ab 2p. ఓకే, అర్థమైంది. కానీ మనకి ఏం కావాలి ఇప్పుడు ఫైనల్గా? we want Laplace transformation of t into this entire function, that is what of e power minus t into cos ht. ఎలా వస్తుంది అన్నది? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు, సో minus 1 d by dp of this function. This function ఏంటమ్మది? p plus 1 by p square plus 2p. చేసే ఏమొస్తుంది దీన్ని డినామినేటర్లో p square plus 2p whole square. సో న్యూమరేటర్లో p square plus 2p u by v రూల్, p plus 1 చేస్తే 1 మైనస్, సో p plus 1 ఇంటూ p square చేస్తే 2p, దాన్ని చేస్తే 1. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? సో p square plus 2p మైనస్ 2p square మైనస్ p minus 2p minus 1 divided by p square plus 2p whole square. అంతేనా కదా? ఏమేం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ? p స్క్వేర్, డోంట్ ఫర్గట్ ఇక్కడ మైనస్ ఉంది, ప్రతిసారి మర్చిపోకండి ఇక్కడ మైనస్ ఉంది. సో డోంట్ ఫర్గట్ మైనస్ విల్ బి హియర్. సో మైనస్ విల్ బి హియర్, -1 అనేది ఉంది, -1 అనేది ఉంది. ఇప్పుడు చూద్దాం, p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్, ఒక p స్క్వేర్ మిగులుతుంది, 2p క్యాన్సిల్ అవుతుంది. వాట్ విల్ బి 2p క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగులుతుంది న్యూమరేటర్లో? ఒక మైనస్ p స్క్వేర్ మిగిలింది, మైనస్ p మిగిలింది, -1 మిగిలింది. అన్ని కలిపి ఏమవుతాయి? ప్లస్ అయిపోతాయా? సో ఈ మైనస్ ఉంది కదా ఇక్కడ, p స్క్వేర్ ప్లస్ ఒక p స్క్వేర్, ఒక p, ఒక 1, p స్క్వేర్ ప్లస్ p ప్లస్ 1, అంతేనా? సో 2p క్యాన్సిల్ అయింది, p స్క్వేర్ ప్లస్ 2p ఇక్కడ దాకా అయింది, మైనస్ 2p స్క్వేర్ మైనస్ p, దెన్ మైనస్ ఇక్కడ 2p అండ్ -1. యా, దట్స్ ఇట్. కానీ మీరు సింప్లిఫికేషన్ చేసుకోండి, యూ విల్ గెట్ ఇట్ ఆన్సర్. చాలా సింపుల్ చూడండి, జస్ట్ మనకు ఆ ఫార్ములా తెలిసింటే మనకు వచ్చేస్తుంది. లేదా మీరు డైరెక్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్కి వెళ్ళారనుకోండి, ఒరిజినల్ డెఫినేషన్ మనకి 0 to infinity ఉంది కదా, దాంట్లో అసలు ఇంటిగ్రేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అర్థమైందా? ఓకే, ఫైన్. Students will see here we did a small mistake. Here it will be p square differentiation is 2p and 2p differentiation will come as 2. So then accordingly then it will be 2p square then p 2p square, then this is 2p, then 2p, this will be 2. Now check it. So anyway 2p will be cancelled, in 1 p square it will be remaining, then p square plus 2p plus 2 will be remaining. Okay, then that will be the right. So note on that correction. So finally ga manaki ikkada em vastundante p square plus 2p plus 2 divided by p square plus 2p whole square అనేది వస్తుంది. అర్థమైందా? ఆ మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకోండి. Okay, well done students. Move to the next question. So what is the next question here? Find the Laplace transformation of the function t multiplied by e power minus t and sine of 4t. So one thing will be to be mentioned here.
సో దీంతో పాటు ఏముందంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t. ఓకే, దిస్ మేక్స్ ద ప్రాబ్లమ్ విల్ బి లిటిల్ బిట్ టఫ్. ఏమన్నమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది. దీనికి మీకు ఆన్సర్ బాగా తెలుసు. లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ du ఉందనుకో, ఆన్సర్ ఏం రాస్తారు మీరు? 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ p రాస్తారు. అంటే ఇప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది అంతే. అదేనా కదా? అంటే మనం ఇక్కడ మీకు తెలిసి ఫార్ములా అది. వాట్ ఇస్ దట్ ఫార్ములా? విల్ బి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 0 to t f of some u du will be is equal to some dumb variable 1/p into f of p. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సో మనకు తెలియాల్సిందల్లా ఏంటి? ఇది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ తెలియాలి. సో ఫస్ట్ మనం sin 4t కనుక్కుందాం, దాని e power minus t కనుక్కుందాం, t కనుక్కుందాం. సో వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 4t? sin 4t Laplace transformation is 4 divided by p square plus 4 square, that is 16. Then what is the Laplace transformation of e power minus t into sin of 4t? ఎలా వస్తుందమ్మా? 4 divided by p square plus 16 with p tends to p plus 1. అంతే కదా షిఫ్టింగ్ థీరం. సో వాట్ ఇస్ we are using here? First shifting theorem. సో దాని ప్రకారం ఇది ఏమవుతుంది? 4 divided by p plus 1 whole square plus 16. అంతేనా? అయిపోయింది. సో దీన్ని మా సింప్లిఫై చేసుకుంటే మీరు 4 divided by p square plus 2p plus 17. అంతేనా? నేను a square plus b square plus 2ab ఫార్ములా అప్లై చేసిన. నెక్స్ట్ నాకేముంది? t ఉంది. సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t మల్టిప్లైడ్ బై దిస్ ఎంటైర్ థింగ్ e పవర్ మైనస్ t ఇంటూ సైన్ ఆఫ్ 4t. ఎలా వస్తుంది అన్న ఇది? మైనస్ మల్టిప్లైడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వన్. సో d by dp ఆఫ్, సో 4 divided by p square plus 2p plus 17. దీన్ని చెప్పండి మరి డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది? దిస్ ఇస్ డివైడెడ్ బై p square plus 2p plus 17 whole square మైనస్, చెప్పండి ఏమొస్తుందా? మైనస్ 4 మల్టిప్లైడ్ బై దీని యొక్క డిఫరెన్షియేషన్. దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? 2p ప్లస్ 2. అంతేనా? సో ఇంకా ఫర్దర్ ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాకు ఇది? సో మైనస్ మర్చిపోకండి ఇక్కడ, దిస్ మైనస్ విల్ బి హియర్. సో మైనస్ అన్నది ఉంది, దీన్ని మర్చిపోకండి, దిస్ మైనస్ విల్ బి హియర్. సో మైనస్ మైనస్ విల్ బికమ్ ప్లస్. సో 2 బయటకు వస్తుంది 8. p ప్లస్ 1 డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 17 హోల్ స్క్వేర్. అక్కడ దాకా వచ్చేసింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, చాలా సింపుల్ అంతే. ఇప్పుడు మనం ఇక్కడికి రావచ్చు. నౌ దిస్ విల్ బి ది ఎఫ్ ఆఫ్ పి. సో నాకు ఎఫ్ ఆఫ్ పి తెలిసిన తర్వాత లెట్ us substitute here, then you will get the answer 1/p by f of p. అంతేనా? లెట్ సబ్స్టిట్యూట్ చేసేదనే కదా, నాకు 1/p తెలిసింది కాబట్టి ఇది. సో ఆన్సర్ ఏమొచ్చేస్తుంది నాకు ఫైనల్ గా? 1/p దిస్ ఎఫ్ ఆఫ్ పి 8 మల్టిప్లైడ్ బై p ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 17 హోల్ స్క్వేర్. అంతే, అదే ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి తెలియంగానే లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ సంథింగ్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఇన్వాల్వ్ అయింది 0 to t, కాబట్టి 1/p f of p రాసేస్తాం అంతే, ఇదే ఆన్సర్. మరి ఇది తెలియాలి అంటే, మనకి ఇది కావాలి అంటే సైన్ది కావాలి, దెన్ e పవర్ మైనస్ t మల్టిప్లికేషన్ది కావాలి, దెన్ మల్టిప్లికేషన్ కావాలి. మనకు sin 4t తెలుసు. విత్ దీని వస్తే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసాం ఇక్కడ. యూ నీడ్ టు మెన్షన్ బ్రాకెట్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అయిన తర్వాత ఏం చేసినాం? మళ్ళీ t మల్టిప్లై అయింది. ఒక ఫంక్షన్ t మల్టిప్లై అయితే -1 మల్టిప్లైడ్ బై డిఫరెన్స్ చేసినాం, దట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ దిస్ ఎఫ్ ఆఫ్ p ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. సో దీన్ని ఇది వచ్చింది. సో ఓవరాల్ గా అంతా వచ్చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ వెన్ దేర్ ఇస్ ఎ మల్టిపుల్ t ఉంటాయి. I hope it is clear.